నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ ఏరియాలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కుట్ర ఓడింది, నిజాయితీ గెలిచింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కామెంట్స్. బంజారాహిల్స్లోని టీఓఎస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 42 మహిళలతో సహా 140 మంది వ్యక్తుల అరెస్ట్. ఆలస్యంగా వెలుగు చూసిన అంబర్పేటలోని డీడీ కాలనీలో భార్యాభర్తల జంట హత్య. క్లోజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని 18, 15, 14, 13వ వార్డు మార్కెట్ ఏరియా, ఊరు మందమర్రి విద్యానగర్లలో పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ పనులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. మందమర్రిలోని 7 హిల్స్ స్కూల్ నుండి శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ మీదుగా 78 లక్షల నిధులతో సీసీ రోడ్లు భూమి పూజ, 61.20 లక్షలు సీసీ డ్రైన్ల భూమి పూజ, భాగ్యనగర్ కాలనీలో 30.50 లక్షల సెప్టిక్ ట్యాంక్ పైప్ లైన్, మేదరి బస్తీ ఇందిరానగర్లో 10.80 లక్షల సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. మార్కెట్ ఏరియా వద్ద 6.90 లక్షల సీసీ డ్రైన్, సిటీ కేబుల్ లైన్ భూమి పూజ చేశారు. అదేవిధంగా విద్యానగర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏరియాలో 7.50 లక్షల సీసీ రోడ్డు భూమి పూజ చేశారు. ఒకరు కొట్టండి, ఒకరు మధ్యలోకి వచ్చారు. ఏమైనా కావాలన్నప్పుడు ఏం చేయాలి? మనం లెటర్ రాయాలి ఎమ్మెల్యే ఏమని, ఇక్కడ మా ఈ వార్డులో రోడ్డు సరిగ్గా లేదు, మాకు డ్రైన్స్ కావాలి, మీరు లెటర్ రాస్తే మున్సిపల్ అథారిటీస్ దానికి ఎస్టిమేట్ అంత పెడతాం. ఏమైనా వచ్చుతాం. మీరు 10 సంవత్సరాలు ఉపయోగపడ్డారు. ఇప్పుడు పనులు నడిచేటప్పుడు కూడా అట్లనే మాట్లాడుతుంటాం. నేను మొన్ననే గెలిపించిండు, మీరు అట్లా ఉన్నదని గెలిపించిండు కదా, కొంచెం సమయం ఇయ్యారా? 14వ వార్డులో డ్రైనేజ్ సరిగా లేదంటే ఇక్కడ 9.5 లక్షలతో సైడ్ డ్రైన్స్ కూడా పనులు తొందరగా ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు భూమి పూజ చేసి చాలా చోట్ల కూడా సరిగా డ్రైన్స్ కట్టలేదు. డ్రైన్స్ పోకుండా లోవర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ డ్రైన్స్ కట్టినారు. నాకు అనిపించింది అప్పుడు కేవలము ఏదో ఒక బిల్లు పెట్టి బిల్లు ఎత్తుకుందామని చెప్పి ఈ పనులు కూడా చేసినారు. ఇప్పుడే మున్సిపల్ అథారిటీస్ అందరికీ నేను ఆదేశాలు ఇచ్చాను. ఈ డ్రైన్ కట్టిన తర్వాత సరిగా ఫంక్షన్ కావాలి, కరెక్ట్గా అలైన్మెంట్ చేసి పైనుంచి కిందికి పోయేలాగా చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా క్వాలిటీ వర్క్స్తో పని చేయాలని చెప్పి మున్సిపల్ అథారిటీస్కి డైరెక్ట్ చేయడం జరిగింది. కురుపాం నియోజకవర్గంలో నాతో 2019లో పోటీ చేసిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం నేను ఎస్టీ కాదని హైకోర్టులో కేసు వేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి పాముల పుష్ప శ్రీవాణి కామెంట్ చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టివేశారు. డిఎల్ఎల్సి కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటీ కమిటీ ఇచ్చిన జీవో నెంబర్ 6ను పరిగణలోకి తీసుకుని పుష్ప శ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అని కోర్టు అభిప్రాయపడి ఎలక్షన్ పిటిషన్ కేసు కొట్టివేశారు. అంతిమ విజయం న్యాయానిదే అని 10 ఏళ్లుగా ఒక వర్గం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ చివరికి న్యాయం గెలిచి కోర్టు
కేసు కొట్టివేసింది. ఈ కేసు 2019 ఎన్నికలకు సంబంధించిందని, ఆ అసెంబ్లీ కాలపరిమితి 2024 సంవత్సరంతో పూర్తయినందున ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. 10 ఏళ్లుగా కుల వివాదానికి తెరపడిందని, న్యాయాన్ని నమ్మాను, నా నమ్మకం వమ్ము కాలేదని పుష్పశ్రీవాణి అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పామర్ పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం, ఎక్స్ ఎమ్మెల్యే కుప్పం కాన్స్టిట్యున్సీ. 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాతో పోటీ చేసినటువంటి ఇద్దరు, నిమ్మక జయరాజు అలాగే నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు కూడా నా ఎన్నిక చెల్లదంటూ, ఈవిడ ఎస్టీ కాదు, ఈవిడ ఎన్నిక చెల్లదు అని డిక్లేర్ చేయమని చెప్పేసి కోర్టుని ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ 20/2019 వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల పాటు కూడా కోర్టు వారు ఇరు వర్గాల వారి యొక్క వాదనలు విన్న తర్వాత మొన్న 15వ తారీఖున తీర్పు వెలువరించడం జరిగింది. ఆ తీర్పు నేపథ్యంలో ఈ ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి హైకోర్టు వారు ఏదైతే నా మీద చేసినటువంటి ఆరోపణ ఉందో, ఎస్టీ కులానికి చెందిన కొండదర ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిని కాదు అని, ఏదైతే పిటిషనర్లు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వేటికి కూడా ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డిఎల్ఎస్ రిపోర్ట్ కానీ, అదేవిధంగా స్టేట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఏదైతే జీవో నెంబర్ 6 ఏదైతే ఉందో ఆ రిపోర్ట్స్ని నేను ఎస్టీ కొండదొర కులానికి చెందినటువంటి వ్యక్తిని అని చెప్పి నిర్ధారించినటువంటి కమిటీ రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకొని నేను ఎస్టీ కొండదొర కులానికి చెందిన వ్యక్తినని కోర్టు అభిప్రాయపడి ఏదైతే ఎలక్షన్ పిటిషన్ ఉందో ఆ ఎలక్షన్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, టెన్యూర్ అది అయిపోయింది కాబట్టి, కొత్త వ్యక్తులు కూడా నియమింపబడ్డారు కాబట్టి దానికి వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లోని టీఓఎస్ పబ్పై దాడి చేశారు. ఈ దాడిలో 42 మహిళలతో సహా 140 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలను అనుసరించి ప్రత్యేకంగా అనుచితమైన నృత్య ప్రదర్శనలకు సంబంధించి ఈ ఆపరేషన్ ప్రారంభించబడిందన్నారు. సార్ కొంచెం జరగండి సార్, మీరు సైడ్ రండి సార్. మేడం మేడం ఇటు సార్, కొద్దిగా మేడం కొంచెం అక్కడ చూడండి సార్, కొంచెం ఎండ జరగండి మీరు. దాని వేడికి మెల్లగారండి. ఇప్పుడు మీడియా వాళ్ళ నన్ను జరిపి క్లియర్గా పెట్టాలి కదా, కొంచెం ప్లీజ్ అమ్మా. ఫాస్ట్ ఎక్కండి అమ్మా, ఎక్క పీచే అందరూ ఒకటేసారి తెచ్చారు. నటిస్తున్నాం, పడుకుంటారు మీరు. కొంచెం మీరు ఎండ జరిగితే వాళ్ళు వెళ్తారు కదా. కొంచెం వెనకకి జరగండి మీరు అందరూ, కొంచెం మీడియా బ్రదర్స్ మెల్లగా మెల్లగా మెల్లగా. हमारे इनके जरगो हमारे तो इनके जरगो
అంబర్పేటలోని డీడీ కాలనీలో భార్యాభర్తల జంట హత్య జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. అంబర్పేట సాయిబాబా నగర్ కాలనీలో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఇద్దరు వృద్ధ దంపతులను దుండగులు దారుణంగా హత్య చేశారు. రిటైర్డ్ ఉద్యోగి లింగారెడ్డి, అతని భార్య ఊర్మిళాదేవి హత్యకు గురయ్యారు. వీరికి 3 ఆడపిల్లలు, 2 అమెరికాలో నివాసం ఉండగా ఒక అమ్మాయి వీళ్లతో పాటు ఉంటుంది. క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో అరౌండ్ 12:30 ప్రాంతంలో పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇంట్లో ఒక 2 భార్యాభర్తలు వృద్ధ దంపతులు చనిపోయి ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇమ్మీడియట్గా పోలీస్ డీసీపీ ఈ జోన్, నేను అందరం కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ విజిట్ చేసిన సీన్ ఆఫ్ క్రైమ్లో ఒక లింగారెడ్డి గారు, ఏజ్ అబౌట్ 80 years, అతని భార్య ఊర్మిళ, ఆమె కూడా ఏజ్ అబౌట్ 75 years ప్లస్ ఉన్నది. సో వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో మరణించి ఉన్నారు. సో ఇమీడియట్గా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, డీసీపీ గారు పర్యవేక్షణలో ఇక్కడ ఉండి మొత్తము స్క్వాడ్ తీసుకొచ్చి అంత సీన్ ఆఫ్ క్రైమ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ సీన్ ఆఫ్ క్రైమ్ చూసి ప్రకారము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరిని హత్య చేసి వేరే కుటుంబ సభ్యులతో తెలుసుకుంటే కూడా కొంచెం బంగారం కూడా పోయిందని చెప్తున్నారు. సో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. సైంటిఫికల్గా, ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ, అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అతి త్వరలో ఈ కేసును హంతకులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉండే అవకాశం కూడా ఉన్నది. ఒంటరిగా ఉన్నారు. సో లాస్ట్ వాళ్ళని గురువారం 2 గంటలప్పుడు అరౌండ్ 12:30 అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఒక బాబు టిఫిన్ తీసుకొని వెళ్ళాడు. అతను లాస్ట్ సీన్. సో మోస్ట్లీ వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఈవినింగ్ అవర్స్లో ఏమైనా ఎంట్రీ అయిన తర్వాత ఈ హత్య చేయబడుతుందని భావిస్తున్నాం. సో అతి త్వరలో ఈ కేసును పోలీసులు అన్ని రకాలుగా పరిశోధించి డెఫినెట్గా ఈ కేసును మేము డిటెక్ట్ చేస్తాం. వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ గాయాలు? ఎట్లా చంపారు? గాయాలు నెత్తి మీద గాయాలు ఉన్నాయి, కొట్టిన గాయాలు ఉన్నాయి. ఇప్పుడైతే చెప్పలేము. బట్ నా బాడీస్ పోస్ట్ మార్టం పంపిస్తున్నాం. డీటెయిల్గా ఎక్కడ గాయాలు ఉన్నాయి, ఎవరు, అన్ని రకాల దర్యాప్తులో మేము తేలుస్తాం. థ్యాంక్ యూ. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్న మహిళా ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఈ ప్రదర్శన బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ విజ్ఞప్తి చేశారు. యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో సరళ మాట్లాడుతూ 21వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కొత్తగూడెం పాత బస్ డిపో ప్రాంతం నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు సూర్య ప్యాలెస్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ నందు బహిరంగ సభ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం జ్యోతి, కొత్తగూడెం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ ఇందిరా, ఎస్ లక్ష్మి పాల్గొన్నారు. ఐద్వా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి గారు జిల్లా కార్యదర్శి, అట్లాగే 2 కొత్తగూడెం టౌన్ అధ్యక్ష కార్యదర్శి. 21, 22, 23 తెలంగాణ ఐద్వా తెలంగాణ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెం టౌన్లో జరగబోతున్నాయి. గతంలో కూడా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి చెప్పాము, మీ అందరికీ తెలిసిన విషయం. 21 సాయంత్రం బహిరంగ సభ జరగబోతుంది. దానికి ముఖ్య అతిథిగా బృందాకరత్ గారు వస్తున్నారు. ఈసారి జరిగే ఈ మహాసభలు చాలా ప్రత్యేకతని సంతరించుకున్న పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకి, అట్లాగే దేశ ప్రజలకు కూడా తెలుసు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అందరికీ ఐద్వా జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఐద్వా తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు కొత్తగూడెం పట్టణంలో 21, 22, 23 తారీఖుల్లో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస, దీనిపైన చర్చించి ఈ 3 రోజులు మహాసభల్లో
రాబోయే కాలంలో కూడా మనం ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలు ఈ రాష్ట్రంలో ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం 6 గ్యారంటీలు శపథం చేసింది. ఆ 6 గ్యారంటీల మీద ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏమి మాట్లాడిన పరిస్థితి లేదు. ముఖ్యం ఏంటంటే ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సు కూడా అందరూ అవహేళన చేసుకునేటట్టు అది చాలా వరకు కూడా కొంతవరకు అంతా కాకపోయినా కూడా కొంతవరకు మహిళలకు ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు ఉంది. దానికి బదులు మేమేం అడుగుతున్నాము అంటే కొన్ని గ్రామాలకి అసలు బస్సే లేదు, బస్సు సౌకర్యాలే లేవు. ఆ బస్సు సౌకర్యం లేని గ్రామాలకు కూడా బస్సులు పెడితే బాగుంటుంది అని కూడా మా ఐద్వాగా మేము సూచించడం జరిగింది. అంతేకాకుండా గ్యాస్ కానీ ఇంకా ఇతర కూడా వాటి మీద అసలు దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఈ ప్రతి మహిళకి కూడా 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా గ్యాస్ రేట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విలేఖరి సుదర్శన్పై దుండగులు మారణాయుధాలతో దాడి చేయడం అమానుషమని కొత్తగూడెం పాత్రికేయ సంఘాలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పాత్రికేయులు తీవ్రంగా ఖండించారు. సుదర్శన్పై దాడిని నిరసిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పాత్రికేయ సంఘాలు, పాత్రికేయులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు, వివిధ పాత్రికేయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. లేకపోతే చెల్లికి పోవాలా, వెనక్కి పోవాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లిలో పోడు చిచ్చు రగులుతోంది. గిరిజనులకే గొడవలు పడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అసలు కథ ఏంటంటే, ఓ గిరిజనేతరుడు పోడు చేసుకున్న భూమిలో మరో గిరిజనుడు కూలికి వెళ్లి ట్రాక్టర్తో భూమిని చదును చేస్తుంటే స్థానిక గిరిజనులు దాడికి పాల్పడిన ఘటన మండలంలోని చిన్నబోయినపల్లిలో చోటు చేసుకుంది. గిరిజన ప్రాంతంలో ఓ గిరిజనేతరుడు పోడు కొట్టుకున్న భూమిని నువ్వెలా చదును చేస్తావని తిరగబడి చేలా వినయ్ అనే గిరిజనుడు మాజీ సర్పంచ్పై గోగిబెల్లి గిరిజనులు మూకుమ్మడిగా నడి రోడ్డుపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను చేరగొట్టే ప్రయత్నంలో పోలీసులను సైతం లెక్క చేయకపోవడంతో లాఠీచార్జ్ ప్రదర్శించడంతో చెదిరిపోయారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని బాధిత మాజీ సర్పంచ్ గిరిజనుడు చేల వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి సీతక్క ఇలాకాలో పోడు భూముల కోసం గిరిజనుల మధ్య చిచ్చురేగడం ఎంతవరకు దారితీస్తుందోనని ఏజెన్సీ ప్రాంత వాసులు ముచ్చటించుకుంటున్నారు. నా పేరు చేల వినయ్ కుమార్, మాది వచ్చేసి పెద్ద వెంకటాపూర్. నిన్న చిన్నపల్లి జరిగిన గొడవలలో ఈ పాత్ర వహించినటువంటి ఆదివాసీ నాయకులు ముద్దవైన రవి, కొడెం బాబు వారి యొక్క నాయకత్వంలో ఆదివాసీ మరి గిరిజనేతల మధ్యలో సమస్యకు పరిష్కారానికి పిలిచి అక్కడ నేను ఒక గిరిజన కూడా నన్ను అవమానించి అక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలను కూడా తిట్టి మరి గిరిజనులకు హింసను ప్రోత్సహించి వారి యొక్క అండదండలతోని నిన్న నాపై జరిగిన హత్యా ప్రయత్నానికి వాళ్ళే నిదర్శనం అని నేను చెప్తున్నా. ఎందుకంటే 50 షెడ్యూలు 107 ఈ షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజనులే పూర్తి స్థాయి హక్కు పీసా అని అమలు చేస్తాం. ఉన్నటువంటి ఏ ల్యాండ్స్ కానీ మేము దున్నేస్తాం, మీకు ఇక్కడ ఎలాంటి హక్కు లేదు, అవసరమైతే మేము ధర్నాలు చేస్తాం మీ ఇంటి ముంగటని వాళ్ళని గిరిజనేతలను హెచ్చరించడం జరిగింది. మరి ఇలాంటి సమాజం ఆదివాసీ నాయకులు మరి గ్రామాలలోకి వచ్చి హింసను ప్రోత్సహించి అక్కడ ఉన్న ఇష్యూ చిన్నదైతే దీన్ని పెద్దగా చేసి మరి ఈరోజు గిరిజనేతల మధ్య తగాదాలు మరి పెట్టినటువంటి విషయం. మరి ఇలాంటి విషయాలు ఎంతవరకు వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి 95 టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు.
బిగ్ టీవీ ఆధ్వర్యంలో రూట్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జెమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో టీకే జమ్ము గ్రామంలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలికంగా బాధపడుతున్న 300 మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రోగులకు ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా రూట్స్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శులు ఏ వినోద్ కుమార్, ఎస్ సోనియా మాట్లాడుతూ ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలని గిరిజన మారుమూల ప్రాంతాల వరకు కూడా తీసుకెళ్లి వైద్య సేవలు అందించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే గ్రామ సర్పంచ్ అడ్డాకుల భారతి మాట్లాడుతూ మా గిరిజన ప్రాంతమైన టీకే జమ్ము గ్రామానికి ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని అందించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. రూట్స్ సంస్థకు అదేవిధంగా బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెమ్స్ హాస్పిటల్ డాక్టర్ సూర్య, స్మితి, లిఖిత, బోని, అసిస్టెంట్ మేనేజర్ రాజేశ్వరరావు, పిఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టనట్లు వ్యవహరిస్తుందని బీజేపీ సీనియర్ లీడర్ ప్రభు గుప్తా మండిపడ్డారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడి చేస్తున్న వ్యక్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భారత్ మాతాకి జై. యాదేవి సర్వభూతేషు మాతా శక్తి రూపేణ సంస్థితాం. నమస్తస్వై 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 శ్రీ నమో నమః. జయ జనని మహిషమర్దిని దీనజనుల కావుమ మౌనమును మాని అనే విధానంతో అమ్మవారు శాంతియుతంగా ఈరోజు ఇంతమంది హైదరాబాద్ని కూడా అట్టడుగున సైలెంట్గా ఉంచిందంటే అమ్మవారి శక్తి స్వరూపిణి. శక్తి చూపించలేదు. ఇక్కడ ఉన్న హిందూ మతంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడము, అమ్మవారి ఛాతి మీద తనడము, హిందుత్వ ఎవరైతే అమ్మవారి కుంకుమ తిలకం మొట్టు పెట్టుకొని హిందువుగా ఉంటారో వాళ్ళ ఛాతి మీద తన్నడము, ఈ మనోభావాలు దెబ్బతీయడము చాలా అంటే చాలా దురదృష్టము. ఈ పక్కకే మసీద్ ఉన్నది. అదేవిధంగా చుట్టుముట్టు మన హైదరాబాద్ నగరంలో ఎన్ని మసీదులు ఉన్నాయో ఒక 50 గజాలు 100 గజాలు ఇల్లు కొనుక్కొని దాన్ని మసీద్గా మార్చి 5 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తారు. 5 ఫ్లోర్లు వాళ్ళకి ఏం అవసరము, దాని గురించి మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు, పోలీసు ఎందుకు దాన్ని లేవదీస్తలేదు, అధికారులు ఎందుకు చేస్తలేరు, ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్, ఇతర నాయకులు ఎందుకు దాన్ని పట్టించుకుంటారు. దాని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మనవి. అదేవిధంగా ఎక్కడైతే మైక్ సెట్ మసీద్కు పెడతారో 100 మీటర్స్ కంటే ఎక్కువ దూరంలో వినిపించకూడదు. 100 మీటర్స్ కంటే ఎక్కువ దూరం వినిపిస్తే దాన్ని బంద్ చేసేయాలి. ఆ మనోభావాలు కూడా పొద్దుగాల రాత్రంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని ఉదయాన్నే వచ్చేసేసి పడుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా అరికట్టాలి. ఎవరైతే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసేసి హిందుత్వాన్ని దెబ్బతీయాలి, హిందూ మతాన్ని దెబ్బతీయాలి, బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ఇతర మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి ఉన్నారో వాళ్ళని తక్షణమే చర్య తీసుకొని ఇచ్చేయాలి. ఖబర్దార్, ఆలయాలకు అడ్డొస్తే అడ్డంగా నరుకుతాం. భరతమాత ముద్దు బిడ్డలం, భరతమాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము, అదేవిధంగా అల్లూరి వారసులం, నరేంద్ర మోడీ గారి సైనికులం అని చెప్పి నినాదంతో హిందువులు అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాము. ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ మసీద్ని చేశారో అక్కడ ఇమ్మీడియట్గా సోదాలు చేయాలి. వాళ్ళకి ఆధార్ కార్డు ఏ విధంగా వస్తుంది, వాళ్ళకి పాస్పోర్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అన్నీ కూడా రద్దు చేసి కొత్త పాస్పోర్ట్లు, కొత్త ఆధార్ కార్డులు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మీ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాం. భారత్ మాతాకి జై. హిందుత్వం వర్ధిల్లాలి.
మూఢనమ్మకాలను ప్రజలు విశ్వసించొద్దని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో మూఢనమ్మకాల గురించి విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకాలనేవి అబద్ధ కల్పన, ప్రతిదీ సైన్స్తో ముడిపడి ఉంటుందని, దీంతో ఎలాంటి నిజాలు లేనటువంటి నమ్మకుడని డీఎస్పీ నాగేశ్వరరావు ప్రజలకు అవగాహన కల్పించారు. అడ్లూరు గ్రామ ప్రజలకు మంత్రాల గురించి నమ్మవద్దని, అవన్నీ మూఢనమ్మకాలని హైదరాబాద్ నుండి రమేష్ కళా బృందాన్ని రప్పించి కామారెడ్డి జిల్లాలోని అడ్లూరు గ్రామం ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులతో మూఢనమ్మకాల గురించి కామారెడ్డి సబ్ డివిజన్ ఆధ్వర్యంలో దేవునపల్లి రూరల్ సిఐ రామన్, దేవునపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు హాజరు కాగా సిఐ రామన్, ఎస్ఐ రాజు, అడ్లూరు కౌన్సిలర్ మహేష్, ఇతర ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, అడ్లూరు గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. ద్వారా దేన్నైనా మూఢంగా నమ్మకుండా అందులో ఉండే వాస్తవం ఏంటిదో తెలుసుకుని ఎదగమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎంత పిరికొల్లలాగా తయారైపోయినామంటే మన మీద వేరే ఎవడన్నా వచ్చి, ఏ దేశం వాడన్నా వచ్చి మన మీద దాడి చేయాలనుకోరు, వాడు ఏ తుపాకులు, ఏ మిసైల్స్, ఇంకే బాంబులు వేయాల్సిన అవసరం లే. చిన్న పని ఏం చేయొచ్చు వాడు? ఒక నిమ్మకాయ గింత పసుపు కుంకుమ తెచ్చి మన గలమట్ల వేసిపోతే చాలు, గాడా 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 వణుకు మొదలవుతుంది. లేని రోగాలన్నీ వచ్చి చేరుతాయి. ఏ మంత్రగాడి దగ్గర పోదామా, ఈ బాబా దగ్గర పోదామా, ఆ సామి దగ్గర పోదామా, ఆ చర్చ్ పాస్టర్ దగ్గర పోదామా, వాడు దయ్యాలు వదిలిస్తా అంటాడు, వీడు సాతాను వదిలిస్తా అంటాడు, వాడు సైతాన్ని వదిలిస్తా అంటాడు, వాడు కోడాలతో కొడతా అంటాడు, వాడు చెబుతాడు అంతా అంటాడు. ఏం చేస్తున్నాం? ఎక్కడికి పోతున్నాం? అరే ఈ నిమ్మకాయకి పసుపు కుంకుమ నన్ను ఏం చేస్తే చేయమనండి. 4 బాటల కాడ వస్తాడు ఒక ఆయన వచ్చి, ఓ ఇస్తరాకు పెట్టి, ఇంత అన్నం పెట్టి, ఇంత పసుపు కుంకుమ పెట్టి, ఆదవరాజు రావాలి, ఇంత పసుపు కుంకుమ పెట్టి ఆడింత ఏంది, ఒక ఆయన అయితే ఎగ్స్ పెడతాడు, ఇంకొక ఆయన అయితే కొబ్బరికాయలు పెడతాడు, ఇంకొక ఆయన అయితే కోడి పెడతాడు. నేనేం చేస్తా, అమ్మ ఆడికి పోతాడు మన వాళ్ళు, పోయి ఇట్లా పోంగ అది ఇట్లా ఇట్లా కాలేయబోతాడు, అది కనపడదు, బామ్మో ఇటు ఆటం బాంబు ఉందిరా బాబు అన్నట్టు లేదు. ఏమైతుంది? దాడితే ఏమైతే ఆ గుడ్డు ఆరోగ్యం. ఏమిటారా పాస్టర్లు కానీ అడ్లూరు గ్రామంలో గ్రామ ప్రజలకు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ప్రజలకి ఒక మంచి విజ్ఞానాన్ని అందించినటువంటి ఈ సిబ్బందికి, ముఖ్యంగా రమేష్ గారు, వారి సిబ్బందికి మన కామారెడ్డి పోలీసుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో మా సబ్ డివిజన్ పరిధిలో వివిధ గ్రామాలల్లో నిర్వహించుకొని ప్రజల్ని కాస్త వైజ్ఞానికులుగా తయారు చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష మీ ప్రోగ్రాం చూసినప్పుడు మాకు కలిగింది సార్. సో ముఖ్యంగా ఈరోజు ఈ అడ్లూరు గ్రామంలో ఇటువంటి ప్రోగ్రాం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మీ అందరికీ తెలుసు. ఇక్కడ గడ్డమీది సాయిలు అనేటువంటి ఒక చాకలి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి తాను మంత్రాలు చేస్తున్నాడు అనేటువంటి ఒక నెపం మీద అదే కులానికి చెందినటువంటి వ్యక్తులు కొట్టి అనవసరంగా కేసుల పాలై ఆర్థికంగా నష్టపోయినారు. ఇప్పుడు ఆయన కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తున్నది. సో ఇటువంటి మూఢనమ్మకాల వల్ల మనకి చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా కేసులు, సమయం వృధాయితం, డబ్బులు ఖర్చు కావడము తప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ ఏరియాలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పలు సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కుట్ర ఓడింది, నిజాయితీ గెలిచింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మంత్రి పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్. బంజారాహిల్స్లోని టీఓఎస్ పబ్పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 42 మహిళలతో సహా 140 మంది వ్యక్తుల అరెస్ట్. ఆలస్యంగా వెలుగు చూసిన అంబర్పేటలోని డీడీ కాలనీలో భార్యాభర్తల జంట హత్య. క్లోజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.